ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 13వ తేదీ మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకులకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరిగేది ఇదే. మరి ఇంతకీ తులారాశి వారి జీవితంలో మే 13వ తేదీన ఏం జరగబోతుంది? మంగళవారం రోజు తులారాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరి జీవితంలో జరగబోయే సంఘటనలు వేటికి దారితీస్తాయి. అదేవిధంగా గ్రహ సంచార ప్రకారం ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి గ్రహాల అనుకూలత ప్రకారం ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా, అనుకూల ఫలితాలు రాబోతున్నాయా, మరి ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్న తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, అదేవిధంగా విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. తులారాశిలో జన్మించిన వారు మేధావులుగా, చాలా తెలివైన వ్యక్తులుగా వ్యవహరిస్తారు. అలాగే వీరి జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. వీరి జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు, విజయాలను సాధిస్తారు. తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేస్తారు. అంతేకాదండి, పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను కూడా కూడబెడతారనమాట. ఖర్చు చేయకుండా ఒక పొదుపు చేసిన విధంగా ఈ యొక్క రాశి వారు ఎప్పటికప్పుడు కూడా ఆస్తిని ఎటువంటి వారికి కూడా దారాదత్తం చేయకుండా వీరి ఆధీనంలోనే పెట్టుకుంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారంలో కింగ్ లాగా రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఆ సత్తా, సామర్థ్యం, కెపాసిటీ, క్యాపబిలిటీ వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు కొత్తగా వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. ఈ యొక్క రాశి వారికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కనేకలని నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. జీవితంలో అనేక సుఖాలను అనుభవిస్తారు. తరతరాలకు తరగని ఆస్తిని సంపాదిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. ఇకపోతే ఆరోగ్య విషయాల్లో మాత్రం మీరు కాస్త శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి, ఎవరైతే ఈ యొక్క రాశివారు ఆరోగ్య విషయంలో కేర్ తీసుకోకుండా ఉంటారో అటువంటి వారికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా బాల్యంలో జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పట్ల గుర్తుపెట్టుకోండి, తులారాశివారు మీ యొక్క ఆరోగ్యం పట్ల చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి. ఇక తులారాశివారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని అందిస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది. జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వైరీవర్గము సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుముడిగా వ్యతిరేకమవుతారు. వైరీవర్గం ఒక్కటి కానంత వరకు కూడా వీరికి అసలు ఎటువంటి ఇబ్బందులే ఉండదు. ఇక తులారాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయండి. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని వారి మధ్య చక్కటి అండర్స్టాండింగ్ ఉంటుంది. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వారు కూర్చుని మరి పరిష్కరించుకుని ఆ యొక్క ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకుంటారు. మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా ఆ యొక్క ఎటువంటి సమస్య వచ్చినా కూడా వారే సమస్యను పరిష్కరించుకుంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి, తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఈ యొక్క రాశి వారు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. మీ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన ఈ యొక్క రాశి వారికి కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. ఇకపోతే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి
అధికంగా అంటే పెద్ద మొత్తంలో చాలా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. పడమర, దక్షిణ దిక్కులు ఈ యొక్క రాశి వారికి లాభిస్తాయి. ఆ దిశగా మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా, ఎటువంటి పనులు ప్రారంభించినా చక్కగా మీకు అన్ని కూడా లాభాలను ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క వ్యక్తిత్వ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినా కూడా పాత పద్ధతులు మాత్రం వీరిలో అసలు పోవు. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది. తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదండి, సాంకేతిక విద్యలో ఈ యొక్క తులారాశి జన్మించిన వ్యక్తులు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో ఈ యొక్క రాశి వారు చెప్పాలంటే వీరికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష అనేది ఉంటుంది. అలాగే వీరికి కోపం చాలా ఎక్కువ త్వరగా వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఎంత త్వరగా కోపాడతారో అంతే త్వరగా చలబడే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఈ యొక్క రాశి వారిలో మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. అంటే ఫ్లిప్ పర్సనాలిటీ అంటారు కదా, అటువంటి వైఖరి వీరిలో ఉంటుంది. అంటే మాట మీద నిలబడి తత్వం వీరికి అస్సలు ఉండనే ఉండదు. కొన్ని సందర్భాల్లో, అందరికీ కాదు, కొంతమందికి కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇకపోతే తులారాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. ఇక తులారాశి వారికి అనుకోని ఖర్చులు తరచుగా వస్తూ ఉంటాయి. కాబట్టి డబ్బులను వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకున్నారనుకోండి, తులారాశి వారికి ఎటువంటి లోటుపాట్లనే ఉండవన్నమాట. ఇక ఇదే విధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో అంటే మరికొద్ది రోజుల్లో మీరు ఈ యొక్క మే నెల ఎండింగ్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు. ఎవరైతే ఫస్ట్ నుంచి అంటే ముందు నుంచి కూడా మేము కష్టపడాలి, ఫలితంగా డబ్బు ఆశిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి రాబోయే రోజుల్లో అంటే కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎవరైతే నమ్ముకుంటారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే అటువంటి వ్యక్తులు మాత్రమే లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతుంది. అంటే తులారాశిలో అందరికీ ఇది వర్తించదండి. ఎవరైతే నిరంతరం కష్టపడతారో, అంటే ఎప్పుడైనా సరే పేదరికంలో ఉన్నాము, పైకి రావాలి, డబ్బు సంపాదించాలని ఆశ ఉంటూ కష్టపడతారో అటువంటి వ్యక్తులు మాత్రమే రాబోయే రోజుల్లో ఎక్కువ స్థాయిలో అంటే వారు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బుని సంపాదించబోతున్నారు. ఆ విధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వారికి లభించబోతుంది. అదేవిధంగా ఈ రాశి వారు నిత్యం కొలిచేటటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వారికి ఉండబోతుందండి. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, మే 13వ తేదీ మంగళవారం తులారాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇదే జరగబోతుందని. ఇంతకు మీ జీవితంలో ఏం జరగబోతుందంటే, ఎవరైతే మీరు గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆర్థికంగా లోటుపాట్లు ఉన్నారో, సమస్యలు ఉన్నారో అటువంటి వ్యక్తులు, గతంలో మీకు తెలిసిన వ్యక్తులు, శ్రేయభిలాషులు, బంధువులు, ఫ్రెండ్స్, ఈ యొక్క మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా సరే తెలిసిన వారిని మీరు డబ్బు అడిగి వారు కాస్త మొహం చాటేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిలో కొంతమంది వ్యక్తులు ఈ సమయంలో మీకు రెస్పాండ్ అవుతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే మే 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఖచ్చితంగా వారి నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఎంతైతే మీరు డబ్బు అడిగినారో వారు ఆ విధంగానే మీకు డబ్బును సమకూర్చడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారు మీకు ఏదైతే సమస్య వచ్చిందో డబ్బు సంబంధించి అది మరికొద్ది గంటల్లోనే మీకు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. అది కూడా మీకు తెలిసిన వ్యక్తులు ఇవ్వటం వల్ల. కాబట్టి తులారాశి వారు ధైర్యంగా ఉండండి. సో చూసారు కదా, తులారాశి వారు మే 13వ తేదీ మంగళవారం తులారాశి వారికి మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుంది, గ్రహాల ప్రకారం మీకు కనుక చూసినట్లయితే అనుకూల ఫలితాలు రాబోతున్నాయా, ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయా, ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు, అదేవిధంగా తులారాశి వారికి గ్రహ సంచార ప్రకారం రాబోయే రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.